ప్రైజ్ ది లార్డ్. అతి శ్రేష్ఠుడైన యేసుక్రీస్తు నామమున అమరపేట సంఘస్థులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. మీరంతా క్షేమంగా ఉన్నారని తలంచే మీ ఆత్మీయ దైవసేవకుడు బ్రదర్ తేజమయ. ఈరోజు మనం తెలుసుకోబోతున్న అంశం పేరు ఏంటంటే రక్షణ ప్రణాళిక అంటే ఏమిటి? చెప్పండి. రక్షణ ప్రణాళిక అంటే ఏమిటి? గట్టి చెప్పాలి. రక్షణ ప్రణాళిక అంటే ఏమిటి? ఇది తగ్గుద్దాము, కొంచెం కొంచెం తగ్గి. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఈ అవును, ఓకే, స్తోత్రం స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ రక్షణ ప్రణాళికను గురించి మీకు తెలియజేస్తాం. మానవుణ్ణి, భూమి మండలం మీద మనిషిని చంపడానికి ప్రయత్నం చేసే శక్తులు 5. చెప్పండి. 5 రకాలైన శక్తులు భూమండలం మీద ఉన్నాయి. మొట్టమొదటిది ఏంటంటే పాపము మనిషిని చంపేస్తుంది. చెప్పండి, ఏంటిది? అది పాపము మనిషిని చంపేస్తుంది. రెండోది దేవుని ఉగ్రత కూడా చంపేస్తుంది. చెప్పండి. పదే పదే మనం ఎప్పుడైతే పాపం చేసి దేవుణ్ణి ఎరగకుండా ఇష్టలవుడిగా ఇష్టం వచ్చినట్టు స్వేచ్ఛానుసారంగా జీవిస్తామో దేవుని ఉగ్రత కూడా, చెప్పండి, ఏం చేస్తుందంట? దేవుని ఉగ్రత కూడా మనిషిని చంపేస్తుంది. మొట్టమొదటి ఏం చంపేస్తుంది? పాపం చంపేస్తుంది. రెండోది దేవుని ఉగ్రత చంపేస్తుంది. మూడోది దుష్ట కాలం. చెప్పండి. దుష్ట కాలం. దుష్ట కాలం అనండి అందరూ. దుష్ట కాలము చంపేస్తుంది. ఇప్పుడు మనం ఒకప్పుడు సెల్ ఫోన్ కి ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఎలా ఉండేవాళ్ళం తెలుసా? ఒక 10 సంవత్సరాల క్రితం లోపల ఒక బ్యాటరీ ఉంటే దాన్ని తీసుకెళ్లి ఆ బ్యాటరీకి ప్లగ్ లో పెట్టేవాళ్ళం. అప్పుడు అన్ని ప్రమాదాలు ఉండేవి. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ఒక పిన్ను బయటికి ఇస్తాడు, ఆ పిన్నును చిన్నపిల్లలకి అట్లా టచ్ అయినా చనిపోతున్నారు. అర్థమవుతుందా? ఆ పిన్ను ఇక్కడ పెట్టి స్విచ్ చేసి దాన్ని అంతే పెట్టి వెళ్ళిపోతారు. తల్లిదండ్రులు ఎక్కడికి వెళ్ళిపోతారు. ఈ పిల్లలకి ఏం తెలియక నవ్వులుతా ఉంటారు. అట్టెట్ట నవ్వలంగానే దుష్టకాలం. చెప్పండి, ఏ కాలం? దుష్టకాలం. జనరల్గా ఒక పిల్లగాని కానీ ఒక పిల్లని కానీ కనేటప్పుడు 100 ఏళ్ళు బతకాలనుకుంటాం. కానీ ఈ కాలం ఏం చేస్తుంది? మనిషిని తీసుకుపోతుంది. మొట్టమొదటిది పాపము మనిషిని చంపేస్తుంది. రెండోది దేవుని ఉగ్రత చంపేస్తుంది. దేవుని ఉగ్రత ఎప్పుడు వస్తుంది? దేవుని మాట వినకుండా జీవించినప్పుడు దేవుని ఉగ్రత మీదకి వస్తుంది. మూడోది దుష్టకాలం. దుష్ట కాలంలో మనం ఉన్నాం. ఇంకా అంతా పాపం ఎటుపోయిన వాయు వరుసలు లేవు. ఇష్టం వచ్చినట్టు భర్తని భార్య చంపేస్తున్న దినాల్లోకి వచ్చేసినాం. తల్లిని కూతురున అట్లా చంపేస్తున్నారు. తర్వాత నరకం. 4వది ఏంటంటే నరకం. గట్టి చెప్పాలి. నరకం నుండి కూడా మనం తప్పించబడాలి. ఈ నరకం అనేది చాలా ఘోరమైనది. యుగాలు ఉంటది అనమాట. ఆ నరకం నుండి కూడా మనం తప్పించబడాలి. 5వది ఏంటంటే మరణం. 5వది ఏంటంటే మరణం. మనం రోడ్డు మీద పోతూనే ఉంటాం. ఏ క్షణాన మనం మంచిగానే డ్రైవింగ్ చేస్తాం, కానీ పక్కనోడు చేయొద్దు. వాడు చేయకుండా, వాడు డ్రైవింగ్ నేర్చుకోకుండా మన మీద వచ్చి పడి మన కాళ్ళు, మన చేతులు, మన ముఖాలు, ముక్కులు ఇరగొడతాం. అర్థమవుతుందా? ఈ యొక్క మరణం అనేది కూడా ఎప్పుడు మీదకి వస్తుంది ఎవడికి అర్థం కాదు. ఇట్లా 5 రకాలైనటువంటి శక్తులు ఒక మనిషి యొక్క ఆత్మను నాశనం చేస్తున్నాయి. 1వది పాపము, 2వది దేవుని ఉగ్రత, 3వది దుష్టకాలము, 4వది నరకము, 5వది మరణం. చాలా మంది దగ్గరికి మరణము సహజంగా రావాలి, కానీ ఈ మధ్య సహజంగా రావట్లా. ఎలా వస్తుంది? ఈ మధ్య భారతదేశంలో కానీ ఇతర దేశాల్లో కానీ హార్ట్ అటాక్ అనేదంట ఈజీగా వస్తుందంట. వచ్చేస్తుంది. ఆ తింటున్న చికెన్లను బట్టి, మటన్లను బట్టి, వాటిని బట్టి, జంక్ ఫుడ్స్ని బట్టి హార్ట్ అటాక్స్ పురుషుల్లో ఎక్కువగా వస్తుంది. స్త్రీలలో రొమ్ము క్యాన్సర్ వస్తుంది. ఇట్లా వచ్చేసి అనేక మంది 40 సంవత్సరాలు దాటకతలిగే చనిపోతున్నారు. అందుకనే మనం ఈ యొక్క మరణం నుండి కూడా మనం తప్పించబడాలి. అయితే చాలా మంది చెప్తున్నారు, అయ్యా మీరు మరణము నుండి తప్పించబడాలంటే మంచిగా ఎక్సర్సైజు చేయాలి, మంచి వాటర్ తాగాలి, మంచిగా ఫుడ్, హెల్తీ ఫుడ్, ఇంట్లో వండుకున్న ఫుడ్ తినాలి. అయితే ఒకవేళ మనం బయట ఫుడ్ తినటం వల్ల మరణం అనేది మీదకి వస్తుంది. మొన్న ఒక రీసెంట్గా ఒక ఆయన చనిపోయాడు. లివర్ చెడిపోయిందని చెప్పినా కానీ తాగిండు. 500 భార్యను అడుక్కొని పోయాడు, తీసుకుపోయాడు. లివర్ ఫెయిల్ అయిపోయి అది కంట్రోల్ కాలేక లివర్ ఫెయిల్ అయి చచ్చిపోయాడు. లివర్ ఎప్పుడైతే చెడిపోతుందో ఇక మనిషి ఆటోమేటిక్గా చచ్చిపోయిన వాడితో సమానమే. లివర్ని చాలా జాగ్రత్తగా
కాపాడుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఈ యొక్క పాపము, ఈ యొక్క మరణము, ఈ యొక్క దేవుని ఉగ్రత, ఈ యొక్క దుష్టకాలము, ఈ యొక్క నరకం అనండి, నరకం. ఇప్పుడు మీ అందరికి ఒక మాట చెబుతాను. సుమారు ఒక ఆయన 100 సంవత్సరాలు బ్రతికాడు సినిమా ఇండస్ట్రీలో కొంతమంది, రాజకీయ ఇండస్ట్రీలో కొంతమంది, క్రికెట్ లో కొంతమంది, బిజినెస్ లో కొంతమంది, ఇలా చాలా మంది బతుకుతూ ఉంటారు. ఇంకో వాళ్ళకి ఆ బిజినెస్ లో వచ్చే డబ్బుల మీదే దృష్టి, ఆ సినిమాల్లో చేసే సినిమాల మీదే దృష్టి, ఆ యొక్క అల్లరితో కూడిన ఆటపాటల మీదే దృష్టి, ఆ రాజకీయంలో పొగడతల మీదే దృష్టి. ఇంకా వాళ్ళు ఒక మనుషులని వారి లోపల ఒక ఆత్మ ఉందని, ఆ ఆత్మకు పాపం అంటుతుందని, ఆ పాపాన్ని యేసు రక్తం చేత కడుక్కోవాలని, ఒక పరిశుద్ధుడైన దేవుణ్ణి ఆరాధిస్తే ఆ పాపం తొలగిపోతుందని వారు గ్రహించకుండా ఇచ్చలు విడిగా ఇష్టానుసారంగా ఆ స్టేటస్ క్రమక్రమంగా ఎదుగుతుంటారు కదా, పైకి ఎదుగుతుండగా ఆ స్థితిని బట్టి మేము చాలా పరిశుద్ధులు కాబట్టే మమ్మల్ని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు అనే ఆ ఆశలో ఆలోచనలో వెళ్ళిపోతారు తప్ప వాళ్ళకి రక్షణ అనేది లేదు. అప్పుడు ఎవరు కాటేస్తారంటే ఆ గుడ్డితనాన్ని నరకం కాటేస్తుంది, నరకము లాక్కొని పోతుంది. అరే నీకు 60, 70, 80, 90, 100 సంవత్సరాలు ఆయుషిస్తే నువ్వు నిజమైన దేవుణ్ణి తెలవకుండా నీ ఆత్మ కంటే నా పాపమును తెలుసుకోకుండా నువ్వు చచ్చిపోయావు కాబట్టి అగ్ని ఆరదు, పురుగు చావని ఆ స్థితిలోకి నేను ఈడ్చుకొని పోతుంది ఈ యొక్క నరకం. ఈ 5 శక్తుల నుంచి మనం విడిపించబడదము గాక. మనం విడిపించబడాలంటే ఈ 5 రకాలైనటువంటి శక్తుల నుంచి మనం విడిపించబడాలంటే దేవుడు ఒక ప్రణాళిక వేశాడు. దాన్ని ఏమంటారంటే రక్షణ ప్రణాళిక. మరి చెప్పండి, రక్షణ ప్రణాళిక. మొత్తం ఎన్ని శక్తులు ఉన్నాయి ప్రపంచాన్ని? 5. మొట్టమొదటిది పాపం. రెండోది ఏంటిది? దేవుని ఉగ్రత, అంటే దేవుని కోపం. ఇప్పుడు ఇక్కడ మంగమ్మ మమ్మీ ఉంది. మంగమ్మ మమ్మీ రక్త మాంసాలతో ఉంది, కానీ ఆమె ఫోటో పక్కన ఉంది. ఆ ఫోటోకి పోయి ఆమె కొడుకు ముద్దు పెట్టుకుంటాడు, మమ్మీ 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 అని. ఇప్పుడు మంగమ్మ మమ్మీకి ఏమొస్తుంది? కోపం ఎందుకు వస్తుంది? రక్త మాంసాలతో నేనుంటే నన్ను ముద్దు పెట్టుకోకుండా నా ఫోటోకి పెట్టుకుంటావు ఏంద్రా పిచ్చోడా అని, అవునా కదా? అలాగనే దేవుడికి కూడా కోపం ఎందుకు వస్తుంది తెలుసా? దేవాతి దేవుడు మనల్ని పుట్టించిన దేవుణ్ణి ఆరాధించకుండా ఎక్కడో ఒక దొరికిన రాయిని, ఒక రప్పని, ఒక పాముని, ఒక గుట్టని, ఒక చెట్టుని వాటిని ఆరాధించటం వల్ల నిజమైన దేవుడికి ఏమొస్తుంది? కోపం వస్తుంది. నిజమైన దేవునికి కోపం వస్తుంది. ఈ సంగతి మనం గ్రహించదము గాక. కాబట్టి అందుకనే దేవుని ఉగ్రత నుండి కూడా మనము తప్పించబడాలి. పాపం అంటే ఏంటిది? పాపం అంటే మనకి తెలియదు. పాపం అంటే బైబిల్లో చెప్పారు. పాపం అంటే కూడా కొంతమందికి అర్థం కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెబుతున్నా, ఈ గల్లీలో అక్క చాలా మంచిగా ఉంది, ఒక 1 కోటి రూపాయలు పెట్టి ఇల్లు కట్టింది. వెంటనే ఆమెను చూసి అబ్బా ఈమె ఇంత పెద్ద స్థాయికి ఎదుగుద్దా అని చెప్పి ఆమె మీద చేతబడులు చేయటం, ఆమెకి కీడు కలిగించటం, ఆమె మంచి చీరలు కట్టుకుంటే తట్టుకోలేకపోవటం, ఓరవలేకపోవటం, ఆమెని సాటుగా ఏదో ఒక కీడు చేయాలి. ఇదే పాపం. లేకపోతే అసూయ పడటం. అరే అక్క బాగా పైకి వచ్చింది, మరి అక్క కాడికి పోయి మరి మేము కూడా పైకి రావడానికి దారులు ఏందో అడుగుదాం అనేది అది మేలు, అది మంచి. అలా మాకంటే ఎక్కువ బాగా సంపాదించింది, దీన్ని ఎట్ట సంపాలి అని ఆ కీడుని చేయటాన్ని ఏమంటారంటే పాపం. ఆ పాపం చేసే వాళ్ళు ఎక్కడ పడతారంటే ఆ బురదలోనే పడతారు. వాళ్ళ అంటే ఉంటది అది పాపం, వాళ్ళనే తీసుకుని వెళ్ళిపోద్ది. బైబిల్లో ఒక ఆయన దండం పెట్టలేదని ఒక ఆయన చంపాలనుకుంటాడు. ఏం పెట్టలేదని? దండం పెట్టలేదని, తలకాయ ఇట్లా దించలేదు. ఆయన అట్లా పోతున్నప్పుడు ఈయన తలకాయ ఇట్లా దించలేదని అతను చంపాలనుకుంటాడు. అంటే ఇంక ఎంత దారుణం ఆలోచించండి. ఆయన పేరేం పేరు? హామాన్. ఈయన పేరేం పేరు? దండం పెట్టిన ఆయన పేరు మొర్దుకై. అర్థమవుతుందా? నేను ఎప్పుడు రాజదర్బార్లోంచి బయటకు వచ్చినా తలకాయ దించి దండం పెట్టాలి, నమస్కారం చేయాలి. చేయకపోతే చంపేస్తుంది. నిన్నే కాదు నీ జాతి మొత్తాన్ని చంపేస్తుంది. జాతి అంటే ఎంతమంది తెలుసా? 1,000,000. 1,000,000 ఒక్క 6 నెలల్లో చంపుదాం అనుకుంటాడు. అంటే అప్పుడు దేవుడు ఊరుకుంటాడా? వీళ్ళు ఉపవాస ప్రార్థనలు చేసి మొర్ర పెట్టి విజ్ఞాపనలు చేస్తే మళ్ళీ అదే రాజు వీళ్ళ వైపు తిరిగి వాళ్ళని కాపాడతాడు. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలిగినాక. అదే ఎస్తేరు గ్రంథం. ఓకేనా? ఒక్క దండం పెట్టలేదని మనిషిని చంపాలనుకున్నాడంటే వాడు ఎంత నీచుడు, నికృష్టుడు, దుర్మార్గుడు, దుష్టుడో
మీకు అర్థమవును గాక. అన్నం పెట్టకపోతేనే చంపుదాం అనుకున్నాడంటే మనం అన్నం పెట్టకపోయినా, వాడు అడిగిన డబ్బులు ఇవ్వకపోయినా, వాడు ఏదన్నా కోరుకుంటే ఆ కోరిక తీర్చకపోయినా ఇంకెన్ని రకాలుగా చంపుతారు ఆలోచించండి. అది దానిని ఏమంటారంటే పాపం. చెప్పండి, పాపం. చూద్దాం రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో ఏమని రాయబడిందంటే, రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో, నీతిమంతుడు ఒక్కడునూ లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు. చూడండి, నీతిమంతుడు ఒక్కడు లేడు. 3:10 ఇందుని గూర్చి రాయబడినదేమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించు వాడెవడునూ లేడు, దేవుణ్ణి వెతుకు వాడెవడునూ లేరు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి, మేలు చేయవాడు లేడు, ఒక్కడైనా లేడు. వారి గొంతుక తెరిచిన సమాధి, తమ నాలుకలతో మోసము చేదురు, వారి పెదవుల కింద సర్ప విషం ఉన్నది, వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నవి, రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి, నాశనమును కష్టమును వారి మార్గముల్లో ఉన్నవి, శాంతి మార్గము వారు ఎరుగరు, వారి కన్నులు ఎదుట దేవుని భయము లేదు, ప్రతి నోరు మూయబడినట్లు, సర్వలోకము దేవుని శిక్షకు పాత్రులగునట్లు, ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటన్నిటినీ ధర్మశాస్త్రముకు లోనైన వారితో చెప్పుచున్నదని ఎరుగుదుము. ఆమెన్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఇలాగా నీతిమంతుడు ఒక్కడు కూడా లేకుండా భూమి మీద తిరుగుతూ ఉన్నాడు. భూమి మీద తిరుగుతున్న ప్రతి ఒక్కడు అబద్ధాలు ఆడటం అలవాటు చేసుకున్నాడు. సినిమాలు చూడటం, వ్యభిచారం చేయటం, మోసం చేయటం, అసహ్య క్రియలు చేయటం, దేవునికి ఇష్టం లేని ఆహార పదార్థాలు తినటం, దేవుడికి ఇష్టం లేని పాపాలు చేయటం, వ్యభిచార క్రియలు, మోసాలు చేయటం, దౌర్జన్యాలు చేయటం, అవినీతి చేయటం, అక్రమాలు చేయటం, దోపిడీలు చేయటం, ఇతరులను వేధించటం, గాయపరచటం, ప్రజలను పీక్కొని తినటం, ఇలాగా అనేక రకాలైన పాపాలు ప్రజలు చేస్తున్నారు. అందుకనే అక్కడ రాస్తున్నాడు, మనమందరము పాపం చేసిన వారమే. ఎవరంట? భూమి మీద పుట్టిన ప్రతి మనిషి పాపము చేసిన వారమే అని ఈ ఒక్క వచ్చిన మనకి తెలియజేస్తుంది. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. అయితే మనందరం పాపం చేస్తున్నామని దేవుడికి కనబడుతుంది. క్లియర్ గా మనము త్రోవ తప్పిపోయాం, పనికి మాలిన వాళ్ళం అయిపోయాం, మన యొక్క పదవుల కింద సర్ప విషయం ఉన్నది. ఇంకా రాసిన మేలు చేయువాడు ఒక్కడు లేడు. తర్వాత మన గొంతుక తెరిచిన సమాధి అంటే ఏంది? మన గొంతులో అన్ని బూతులే. వాడు నాశనంగాను, ఈడు నాశనంగాను, నీ ఇంట్లో జిల్లెల మొడవ, నీ ఇంట్లో ఇసుకరాలును, ఇవే సమాధికి పోయే మాటలు ఇవన్నీ. అవునా కదా? మనం నోరు తెరిస్తే ఇవే మాటలు మాట్లాడతాం. తమ నాలుకతో మోసము చేయుదురు. రేపు సాయంత్రం కల్లా డబ్బులు ఇస్తానని తీసుకుపోతారు, 10 రోజులైనా ఇవ్వరు. అంటే అట్లా మోసం చేయటం. తర్వాత చూడండి, వారి పెదవుల కింద సర్ప విషం ఉన్నది, వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నాయి. నోటి నిండా శాపము పగ, రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి. రక్తము చిందించుటకు అంటే ఎదుటి వాడిని చంపడానికే వారి పాదాలు పరిగెత్తుచున్నవి. నాశనమును కష్టమును వారి మార్గాల్లో ఉన్నవి, శాంతి మార్గమును వారు ఎరగరు, వారి కన్నులు ఎదుట దేవుడు భయం అనేది లేదు. చూడండి, ఇట్లా ప్రతి ఒక్కడు ఇలాగా 10 రకాలైన పాపాలు భూమి మీద చేస్తున్నాడు. భూమి మీద పుట్టడం ఆలస్యం, ఈ పాపాలు చేస్తున్నాడు. ప్రతి ఒక్కడు చేస్తున్నాడు. నీతిమంతుడిగా బతుకుదామనే ఆలోచన ఎవరికి లేదు. అయితే ఇక రెండోది చూద్దాం. రోమిలికి రాసిన పత్రిక 6:23 చూడండి. అక్కడ అయితే ఏలైనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని వరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. ఏలైనగా ఈ పాపం చేస్తున్నాం కదా, ఈ పాపం చేయటం వల్ల మన మీదకి వచ్చేది ఏంటిదంట? మరణం వస్తుంది, తీర్పు. దాన్ని ఏమంటారంటే తీర్పు. మనమందరము తీర్పు పొందాలి. ఫస్ట్ ఏం చేశాం? మనం అందరం పాపం చేశాం. ఆ పాపానికి రెండో స్టెప్ ఏంది? తీర్పు. ఇప్పుడు మీరు చూడండి, ఎవరన్నా భార్యను కొట్టిందనుకో, ఫస్ట్ పోలీసులు భార్య పోయి స్టేషన్ లో చెప్పిందనుకో, అప్పుడు పోలీసులు వచ్చి ఎవరు తీసుకుపోతారు? భర్తను తీసుకుపోతారు. భర్తను తీసుకుపోయిన తర్వాత వెంటనే జైల్లో పెట్టడం కాదు, 1 రోజు ఉంచుతారు జైల్లో. మరుసటి రోజు ఏం చేస్తారంటే జడ్జి గారి దగ్గరే తీసుకెళ్తారు. జడ్జి గారు ఎందుకు కొట్టినావు అని అడుగుతాడు. నా భార్య నా ఇష్టం అనుకో అన్నాడు. అరే ఇన్ని ఒక 40 రోజులు లోపల ఏంట్రా అంటాడు. తీర్పు అది. నేను కొట్టలేకపోయినా కానీ ఆమె నా మీద ఇట్లా నింద వేసింది అంటే, సరే ఒక 14 రోజులు ఉన్నాయి అనరా అన్నాడు. అంటే తీర్పు అయితే ఆగదు. ఇంకా ఈడు రెచ్చిపోయింది అనుకో, ఒక 1 ఇయర్ ఉన్నాయి అనరా అంటాడు. అంటే కాబట్టి ఇట్లా మనం చేసిన పాపాలను బట్టి, మన గర్వాన్ని బట్టి, మన అహంకారాన్ని బట్టి, మన మోసాన్ని బట్టి మనకి తీర్పు ఉంటుంది.
అయితే ఆ తీర్పును తప్పించడం కోసం యేసు ప్రభువు భూమి మీదకి వచ్చాడు. ఆమేన్. ఆ తీర్పు మనకి తగలకూడదు. అందుకని ఆయన ఏమంటాడంటే చూడండి, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. దేవుని కృపావరం ఏంటంటే కృప అంటే ఉచితంగా దొరికేదాన్ని కృపావరం అంటారు. ఆ ఉచితంగా ఉన్న కృప ఏందయ్యా అంటే, కృపావరం ఏంటంటే ఏమంటారు చెడు, మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవం. మనం అందరం జైలుకి వెళ్లకుండా, మనమందరము ఆ చెరసాలలో మగ్గిపోకుండా ఉండటం కోసం, మనకి నిత్య జీవం ఇవ్వటానికి, అంటే తరతరాలు మనము చెరసాలలో బంధించబడకుండా విడిపించబడటానికి క్రీస్తు యేసు వచ్చాడు అని బైబిల్ మనకి తెలియజేస్తుంది. అర్థమవుతుందా? రక్షణ ప్రణాళికను, రక్షణ ప్రణాళిక ఫస్ట్ మన రక్షణ ప్రణాళిక మొట్టమొదటిది ఏంటి? మనమందరం పాపులము, ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు. రెండోది, మన పాపానికి తీర్పు ఉంది, మనమందరము తీర్పు పొందాల్సిన వాళ్ళం. కానీ ఆ తీర్పును తప్పించడం కోసం యేసు ప్రభువు వారు వచ్చాడు. మూడోది 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15:3. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15:3 ఒకసారి మనం చూస్తే అక్కడ రాయబడినటువంటి మాట, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15:3 నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేదనగా లేఖన ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనాల ప్రకారము 3వ దినాన లేపబడెను. ఆమేన్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. మన పాపములకై యేసు ప్రభువారు క్రయధనము చెల్లించాడు. చెప్పండి, ఏం చేశాడు? క్రయధనం. మన పాపాల కోసము ఆయన ఏ పాపము చేయనటువంటి దేవుడు తన ప్రాణాన్ని అడ్డం పెట్టి మన కోసము వెల చెల్లించాడు. మనందరినీ రక్షించటం కోసము వెల చెల్లించాడు. మీ అందరికి ఒక మాట అడుగుతాను. ఒక్క గాంధీ గారు కదా గుజరాత్ కోసం పోరాడింది కదా, ఆయన గుజరాత్ కోసమే పోరాడిండా, దేశం మొత్తం కోసం పోరాడిండా? నిజం చెప్పండి. వాళ్ళ ఇంటి కోసం పోరాడినాడా? అందరి కోసం పోరాడిందా? నిజమా? నాకేందో డౌట్ ఉంది. ఆయన వ్యాపారం కోసం పోరాటం కాదా? అందరి కోసం చేసిండా? నిజంగా? ఎంతమంది కోసం? ఒక్కడు 100 కోట్ల మంది కోసం ఫైట్ చేసి. మరి యేసు ప్రభు వారు ఒక్కడు భూమండలం మీద అందరి కోసం ప్రాణం పెట్టినాడంటే నమ్మరేంది? అది ఎందుకు నమ్మరు? నాకు డౌట్ గాంధీ గారి మీద. నాకు ఆయన వ్యాపారం కోసమే పనిచేసినాడు అనుకుంటున్నాం. అంటే అప్పుడు ఏమంటారు? లేదు చంపేస్తానని ఆయన దేశం కోసం పనిచేసినాడు అంటారు. మరి యేసు ప్రభు వారు సులువు మీద అందరి పాపాల కోసం చచ్చిపోయినాడంటే అవునా? ఎందుకు నమ్మట్లా? సర్వ మానవాళి కోసం. చెప్పండి, సర్వ మానవాళి కోసం. ఒక్క కామిటీ కులంలో పుట్టిన గాంధీ గారు భారతదేశంలో ఉన్న 100 కోట్ల మంది కోసం రక్షణలో వాళ్ళందరినీ స్వాతంత్రం కోసం పోరాటం చేసినాడని మనం ఎట్లా నమ్ముతున్నామో, యేసు ప్రభు వారు కూడా సర్వ మానవాళి కోసం క్రయధనము, చెప్పండి, ఆ పాపానికి వెల చెల్లించాడు. అయ్యా, వాళ్ళని నేను విడిపిస్తాను, వాళ్ళ కోసం నేను చచ్చిపోతాను, నా ప్రాణం నువ్వు తీసుకొని వాళ్ళని విడిపించయ్యా అని మన కోసము విమోచన కార్యం చేశాడు, మన కోసము త్యాగం చేశాడు. ఆ త్యాగమే మనం గుర్తుపెట్టుకోవట్లా. ఒక సుభాష్ చంద్రబోస్ గన్ను పెట్టుకొని అందరిని చంపాడు. ఒక భగత్ సింగ్ చాలా మంది బాంబులేసి చంపేశాడు. ఇలాగ చాలా మంది దేశ పోరాటాల విషయాల్లో అనేక మందిని చంపి మనకి స్వాతంత్రం ఇచ్చారు. కానీ యేసు ప్రభు వారు ఎవరిని చంపకుండా, ఎవరిని తిట్టకుండా, ఎవరిని కొట్టకుండా, భూలోకంలో ఉన్న మానవులందరూ నా పిల్లలే, వాళ్ళందరినీ నేను కాపాడుకోవాలి, వాళ్ళు పాపంలో ఉన్నారు, వాళ్ళు తీర్పులో ఉన్నారు, ఆ పాపము నుండి, ఆ తీర్పు నుండి నేను వారిని విడిపించి వారిని బతికించాలి, నేను చచ్చిపోయినా పర్లేదు అన్నాడు. ఆమేన్. దీనిని ఏమంటారంటే రక్షణ ప్రణాళిక. చెప్పాలి, రక్షణ ప్రణాళిక, మనల్ని రక్షించే ప్రణాళిక. గట్టి చెప్పాలి, రక్షించే ప్రణాళిక. ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు అద్భుతం ఉంది. అద్భుత ఉప్పల్ రింగ్ రోడ్లో రాత్రి 12 గంటలప్పుడు నడుచుకుంటూ పిల్లల్ని పట్టుకొని వస్తుంది. ఆమె సింగిల్కి వచ్చేటప్పుడు 100 రకాలైన భయాలు ఉంటాయి. అమ్మో, ఎవరన్నా వస్తారేమో, ఎటు నుంచి వస్తారో, ఏం చేస్తారో, వాయో 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 అని ఇంటికి వచ్చేదాకా గుండెల్లో దడ 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 భయం ఉంటది. అదే ఆమె వెనక ఒక పోలీస్ ఆయన ఉందనుకో,
చెప్పాలి. భయం ఉంటదే, కొండంత బలం, 1000 ఏనుగులంతా బలం. నేను ధైర్యంగా పోతా, హ్యాపీగా పోతా. ఏ డ్రైవరు, ఏ కండక్టరు, ఎవడు రోడ్డు మీద ఏ లుచ్చగాడిని నన్నేమి చేయలేడు. ఎవరు ఆయన? పోలీస్ అంటే ఎవరు? రక్షక భటుడు. ఆయన శరీరానికి హాని చేస్తే కాపాడుతాడు. కానీ యేసు ప్రభువారు ఎవరు? ఆత్మరక్షకుడు. మన ఆత్మను చంపడం కోసం 5 శక్తులు వస్తాయని చెప్పినా కదా. ఒకటోది ఏంటిది? పాపం. రెండోది ఏంటిది? దేవుని ఉగ్రత. మూడోది మరణం, అంటే సాతాను శక్తులు, దురాత్మ శక్తులు, చీకటి శక్తులు, అంధకార శక్తులు. నాలుగోది దుష్టకాలం. ఐదోది నరకం. ఈ 5 శక్తులు మనల్ని చంపడానికి వచ్చినప్పుడు ఈ 5 శక్తులకు అడ్డు నిలబడే వ్యక్తి పేరేం పేరు అంటే నజరేయుడైన యేసు ప్రభువారు. దీనిని ఏమంటారంటే రక్షణ ప్రణాళిక. గడి చెప్పాలి, రక్షణ ప్రణాళిక మన కోసం రాశాడు. 4వ అంశం చూద్దాం. లూకాసు వార్త 13:3. లూకాసు వార్త 13:3. ఈ వాక్యం వింటున్న వారందరూ విడిపించబడుదురుగాక. లూకాసు వార్త 13:3. ఈ వాక్యం యూట్యూబ్ లో కూడా వచ్చునుగాక. లూకాసు వార్త 13:3 ఒక్కసారి చూడండి. లూకాసు వార్త 13:3. చూడు, కారని మీతో చెప్పుచున్నాను, మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగనే నశింతురు. అంటే ఇక్కడ ఒక స్టోరీ జరిగింది. యేసు ప్రభువారు ఒక ఊర్లోకి వస్తూ ఉంటాడు. ఆ ఊర్లోకి వచ్చేటప్పుడు అక్కడ ఒక 18 మంది చచ్చిపోతారు. చదవండి ఒకసారి. పిలాతు గలిలీయులైన కొందరు రక్తము వారి బలులతో కలిపి ఉండెను. ఆ కాలమున అక్కడున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా ఆయన వారితో ఇట్లనను, ఆ గలిలీయులు అట్టి హింసలు పొందినందున వారు గలిలీయులందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా? కారని మీతో చెప్తున్నాను, మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగనే నశింతురు. మరియు షీలోయములోని గోపురము పడి చచ్చిన ఆ 18 మంది యెరూషలేములో కాపురమున్న వారి కంటే అపరాధులని తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను, మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగనే నశించెదరు. దేవునికి మహిమ ఘనత ప్రభావము కలుగును అక్క. చూడండి, 18 మంది ఒకేసారి చచ్చిపోయారు. మొన్న ఫ్లైట్ యాక్సిడెంట్ అయ్యి 280 మంది ఒకేసారి చచ్చిపోయారు. నేను మిమ్మల్ని అందరినీ ఒక ప్రశ్న అడుగుతాను. ఇంత చిన్న పాప వయసు, ఇంత చిన్న తమ్ముడు ఎంత వయసు, నా అంత వయసు, నేనంత వయసు, ఈమెనంత వయసు, ఈమంత వయసు, ఆమెంత వయసు కలిగిన వాళ్ళు ఒకేసారి మరణించారు. వాళ్ళు పుట్టింది ఒక రోజు కాదు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క జన్మలో పుట్టారు, ఒక్కొక్క జన్మ నక్షత్రంలో పుట్టారు, ఒక్కొక్క డేట్లో పుట్టారు. ఒకళ్ళు 1950లో పుట్టారు, ఒకళ్ళు 1960లో పుట్టారు, ఒకళ్ళు 1970లో పుట్టారు, ఒకళ్ళు 1990లో పుట్టారు, 1992లో పుట్టారు, 2000లో పుట్టారు, 2015లో పుట్టారు, 2022లో కూడా పుట్టుంటారు కదా. వీళ్ళందరూ 280 మంది ఎక్కడున్నారు? విమానంలో ఉన్నారు. వారందరిని ఏం తీసుకొని పోయింది? మరణమా? కానీ ఈ 3 ఏళ్ల క్రితం పుట్టిన పిల్లగాడు ఇంకా ఎన్ని సంవత్సరాలు బతకాలి? ఆ విమానం ఎక్కకపోతే ఇంకా 100 ఏళ్ళు బతకాలి. మరి వాడి జీవితం ఏమైపోయింది? బుగ్గిపాలు అయిపోయింది, అగ్నిపాలు అయిపోయింది. ఎట్లా మరి? వాడికి ఎంత ఆయుష్ ఉంది? సరే 70-80 సంవత్సరాలు చచ్చిపోయినా ఏం ఉపయోగం లేదు అనుకుందాం. కానీ మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది? విమానం ఎక్కినోడు అంటే మీకు సంగతి చెప్పానా, ఒక్కడి విమానం ఎక్కిండంటే వాడు 100 మందికి అన్నం పెడతాడు. అంత కోటీశ్వరుడు అని అర్థం. అవునా కదా? అన్ని డబ్బులు ఉంటాయా ఉండవా? మామూలు వాళ్ళు ఎక్కుతాం విమానం, ఎందుకు ఎక్కలేము? మనకి తినడానికే ఉండవు. అవునా కదా? మనీ ప్రాబ్లం. కానీ విమానాల్లో దొరుకుతున్న వ్యక్తి ఒక ఊరిని పోషించగలుగుతాడు. అవునా కదా? అంత గొప్ప శక్తిమంతులు 1 గంటలో 5 నిమిషాల్లో చచ్చిపోయారు. దీన్ని ఏమంటారంటే సామూహిక మరణములు అంటారు. సాతాను గాడు ప్లాన్ చేస్తాడు, వీళ్ళందరికీ దేవుడి రక్షణ లేదు, ఎవ్వరికి ప్రార్థన చేసేవాళ్ళు కారు, ఎవ్వరికి దేవునికి ప్రార్థన చేసుకొని దీంట్లోకి లేదు. వీళ్ళ సొంత తెలివితేటల మీద, వీళ్ళ సొంత బలం మీద, వీళ్ళ సొంత ఆస్తి మీద, వీళ్ళ సొంత సామర్థ్యం మీద బతుకుతున్నారు. వీళ్ళకి దేవుడి భయము లేదు. కాబట్టి వీళ్ళందరినీ
వేసేద్దాం ఒకటే దెబ్బకని వేస్తే ఒక చిన్న ఆయిల్ స్విచ్ అయినందున ఆ ఒక్క మిస్టేక్ తోటి ఆ పెట్రోల్ అందక ఆ ఫ్లైట్ పేలి 280 మంది చచ్చిపోయారు. పాయింట్ అర్థమైందా? అక్కడ గుడి కడుతున్న 18 మంది కూడా ఎట చచ్చిపోయారు తెలుసా? వాళ్ళు పాపం చేసినందుకు చచ్చిపోయినారు అనుకుంటున్నావా? కాదు కాదు, వాళ్ళు మారు మనసు పొందలా. ఏం పొందలేదు? మారు మనసు పొందలా. వాళ్ళు మనసు మార్చుకోవాలా, వాళ్ళు బుద్ధి మార్చుకోవాలా, వారి గుణాలు మార్చుకోవాలా, వాళ్ళ స్వభావాలు మార్చుకోవాలా. వాళ్ళు నన్ను నమ్మలా, వాళ్ళు నన్ను విశ్వసించలా, వాళ్ళు వారి పాపాలు ఒప్పుకోవటానికి ఇష్టపడలా. కాబట్టి మారు మనసు పొందనందున వాళ్ళు చచ్చిపోయారు. అలాగనే మీరు కూడా మారు మనసు పొందకపోతే మీరు కూడా నశిస్తారు. ఏ క్షణాన్ని ఏం జరుగుద్దో తెలియదు. ఫోన్ వస్తుంది, అన్నా అన్నా మొన్న నువ్వు ప్రేయర్ చేసిన చూడ అన్నా, ఆమె వెళ్ళిపోయిందన్నా, అమ్మ ఎట్టెళ్ళిపోయిందన్నా, అన్నా కరెంటు బోర్డులో స్విచ్ పెట్టిందంటన్నా, హీటర్ పట్టుకుందంటన్నా, అన్నా పొద్దున్న దిగగానే బెడ్ కింద నాకు బాగుందంటన్నా అనగానే అన్న తేలు గరిసి చచ్చిపోయిందన్న. అన్న ఏం లేదన్న, వాళ్ళ భర్త సింపుల్ గట్టు కొట్టిండన్న, గోడ గుద్దుకొని కన్నం బదిలి హాస్పిటల్. ఇలాంటి రోజు నేను వింటా ఉంటా, అది ఎవరికి చెప్పదు. అంటే ఆమె గినక మారు మనసు పొందితే దేవుడు ఏమిస్తాడు? ఇంకొక 100 years రక్షణ, ఆయుష్. రక్షణ ఏమంటారంటే ఆయుష్, కృప అంటారు, రక్షణ ఆనందం అంటారు. ఇలాగ మనం మారు మనసు పొందకుండా ఇంకా కొంతమంది వస్తారు మంచిగా ఇట్లా మందిరానికి వస్తారు, ఇట్లా కూర్చొని ప్రార్థనలు ఎచ్చలవిడి ప్రార్థన చేస్తారు. అబ్బా దేవా 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 కాపాడయ్యా, నన్ను కాపాడయ్యా, నన్ను రక్షించయ్యా అని అంటా ఉంటారు. మళ్ళీ పక్కింటోళ్ళు తొందరగా నాశనం కావాలి ప్రభువా అని కుట్రలు చేస్తా ఉంటారు. మందిరానికి వస్తా ఉంటారు, ఏడుస్తా ఉంటారు, మందిరానికి వస్తా ఉంటారు, ఏడుస్తా ఉంటారు, బాధపడతా ఉంటారు. ప్రభువా నేను చాలా మంచిదన్నయ్యా, నా అంత గొప్ప మంచిది ఎవ్వరు లేరు నాయనా, ప్రభు నీకు దండం పెడతాయా ప్రభు అంటారు. పక్కకు వస్తారు, వాళ్ళ సంసారాల్లోకి పోయి పుల్లలు పడతా ఉంటారు, వాళ్ళ జీవితాల్లోకి పోయి నాశనం చేస్తా ఉంటారు. కపటం కపటం కపటం. ఒకడు నీతిగా బతుకుతుంటే ఓరవలేరు, ఒకడు మంచిగా ఉంటుంటే బంధాలు తెంచటం, సంబంధాలు తెంచేయటం, కుతికలు కోసేయటం, మళ్ళీ మందిరానికి వచ్చటం, కొంగేసుకోవటం. ప్రభు నేను చాలా మంచిదాన్ని ప్రభు, నాయన నా కొడుకు మంచిగా పెళ్లి కావాలి ప్రభు, మంచి అప్సరస రావాలి ప్రభు, అద్భుతమైన మంచి సౌభాగ్యవంతురాలైన కోడలు రావాలి ప్రభు అంటే గయ్యాలి గంప దిగుద్దింగా. ఎవరు దిగుతారుగా? గయ్యాలి గంప దేవుడు పంపిస్తాడు. ఎందుకంటే వస్తుంటే ఒక అమ్మాయి నాకు అడ్డం వచ్చింది, అన్న ప్రజలాడు అన్నా. ఏందమ్మా ఏంటంటే, అన్న నాకు పెళ్లి కుదిరిందన్నా, కానీ మా ఇంట్లో వాళ్ళందరన్నా ఆస్తి అడగకూడదు, పొలం అడగకూడదు, బంగారం అడగకుండా నువ్వు పెళ్లి చేసుకుంటేనే మేము గొడవ చేయం, లేకపోతే మేము మాత్రం వచ్చిన వాళ్ళతో భయంకరంగా గొడవ పడతాం, తిడతాం అని చెప్పానంట. ఈ అమ్మాయి నాకు చెప్తుంది, అన్న ఎలాంటి గొడవలు లేకుండా ప్లీజ్ అన్న నీకు దండం పెడతా, నువ్వు ప్రార్థన చేయన్నా, నా పెళ్లి జరగాలన్నా, ఆ సంబంధం పోతే మళ్ళీ నాకు రాదన్నా, నేను చాలా కొంచెం పొట్టిగా ఉంటాను, నాకు సంబంధాలు రావట్లేదు, అది ఫిక్స్ అయ్యేటట్టు చేయను. ఆ నడి రోడ్డు మీద జనాలు అంతమంది ప్రజలు చూస్తూ ఉండగా అంతమంది ముందు నా దగ్గర నిలబడి అన్నా నా కోసం ప్రార్థన చేయన్నప్పుడు నా గుండె ఎట్టుంటదమ్మా, ఎంత వేదన, ఎంత బాధ. అసలు ఒక అమ్మాయి పట్ట పగులు వయసులో ఉన్న అబ్బాయితో మాట్లాడుద్దని అడిబజార్లో మాట్లాడదు, అయినా కానీ నిలబడి చెప్పిందంటే ఎంత బాధ, ఎంత వేదన ఉంది. నువ్వు చేస్తే నా కార్యం జరుగుద్దనే నమ్మకంతో మనకి చెప్పింది. ఇంకోటి కూడా చెప్తా, ఊర్లో నుంచి ఫోన్లు వస్తూ ఉంటాయి నాకు, పల్లెటూరుల నుంచి, అన్న మా బర్రెలు పోయినాయి అన్న. జనరల్గా అయితే ఇక్కడ పక్కనోడు ఎవడన్నా విన్నాడు అనుకో, బెర్రెలు పోతే ప్రార్థన చేయటం ఏందని నవ్వుతారు. కానీ ఆ బెర్రెల విలువ ఎవరికి తెలుసు? అక్కడ వ్యవసాయం చేసే వాళ్ళకి తెలుసు. బెర్రెలకు ప్రార్థన చేస్తున్నాం ఏంది బ్రదర్ అని అంటాడు. ఆ బర్రె ఒక ఇంటిని నడిపిస్తుంది, ఆ బర్రె ఒక ఇంటిని పోషిస్తుంది. ఆ బర్రె విలువ, ఆ బాధ వాళ్ళకి తెలుస్తుంది. పోయిన వాళ్ళకి అది ఒక్కొక్క బర్ర 40,000 ఉండొచ్చు, 50,000 ఉండొచ్చు, ₹1,00,000 పలకొచ్చు. అయిపోతే ఎంత బాధ వేస్తుంది, చాలా బాధ. వాళ్ళ కుటుంబానికి అది పోషణ ఆధారం. అయితే నా పక్కన కూర్చున్న వాళ్ళు ఎగతాళి చేస్తా ఉంటారు,
తేజమయ్య పాస్టర్ బెర్రలకు కూడా ప్రార్థన చేస్తాడు, మొక్కలకు ప్రార్థన చేస్తాడు, చీలకు ప్రార్థన చేస్తాడు. అంటే అరే వాళ్ళు నా మీద నమ్మకం, ఆ నమ్మకం ₹1,00,00,000. వాళ్ళు ఎక్కడో ప్రకాశం జిల్లా నుంచి నాకు ఫోన్ చేశారంటే నేను ఎంత గొప్పనైతే వాళ్ళు నాకు చేయాలి. ఆ విషయం వీడికి పక్కనోడికి అర్థమవుతుందా? వాళ్ళ చుట్టుపక్కన ఎంతమంది పాస్టర్లు ఉండగా నా కాడికి ఎందుకు వచ్చింది ఆ ఫోను? ఎప్పుడు మనుషుల్ని బతికియటమే కాదు, అన్నిటి కోసం. ఇప్పుడు వర్షం వస్తేనే పంట పండుద్ది. అయ్యా పంటలు ఎండిపోతున్నాయ్యా అంటే మనం వర్షం కావాలని ప్రార్థన చేయాలి. అర్థమవుతుందా? వాళ్ళకి అది అర్థం కాదు. ఎగతాళి చేసే దుష్టులు అక్కడ రాస్తాడు కీర్తనల గ్రంథంలో, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, దుష్టులు ఉన్న చోట నిలవక, పాపుల మార్గమున నిలిచుండక అంటాడు. అంటే ఈ పక్కన మన బ్యాచ్ ఉంటుంది చూసిన ఎగతాళి చేసే బ్యాచ్, వాళ్ళతో అసలు కూర్చోకూడదు. నేను ఊరితో సాహసం చేయను. ఎందుకో తెలుసా? ప్రతి ఒక్కడు అట్లా ఎగతాళి చేస్తూ ఉంటారు ఆత్మ సంబంధమైన విషయాల్ని. అందుకని మనం రోషంగా ప్రార్థన చేస్తూ ఉండాలి. ఆమేన్. వాళ్ళకి అక్కడ కార్యాలు జరుగుతూ ఉంటాయి. ఆ ఊరు పోతే మనం లాక్కుని పోతారు ఇంటికి, అయ్యా అయ్యా రాయా అని. దేవునికి మహిమ కలుగును గాక. చూద్దాం ప్రియదేవుని బిడ్డలారా, అక్కడ ఏమంటున్నాడంటే రోమిలికి రాసిన మన పాపములన్నిటికీ ఏం చేయాలంటే మనం పశ్చాత్తాపడాలి, మనం మారు మనసు పొందాలి. ఎటు చెప్పండి? మారు మనసు పొందాలి. ఒకవేళ మారు మనసు పొందకపోతే ఎప్పుడు నశిస్తామో తెలియదు. మారు మనసు పొందకపోతే పాపాలన్నీ కడగబడాలి. ప్రభువా క్షమించు క్షమించు క్షమించు, ప్రభువా క్షమించు క్షమించే. నేను ఎంతో మంది కుతికలు కోసాను, ఎంతో మంది సంవత్సరాలు గుల్చానయ్యా, ఎన్నో తప్పులు చేశానయ్యా, ఎంతో మందిని వేధించానయ్యా, గాయపరిచాను. ఇది నిజంగా చేసేవాడు యథార్థవంతుడైతాడు. నేనేం చేయాల, అసలు నా అంత పరిశుద్ధరాలు, నీతిమంతురాలు, ఆత్మీయురాలు, అభిషిక్తురాలు, గొప్పరాలు, ఏ యథార్థవంతుడు నీతిమంతుడు ఇంకెవడు లేడంటే అప్పుడు దేవుడిని ఏం చేస్తున్నట్టు? నువ్వు అబద్ధకుని చేస్తున్నట్లు. నువ్వు మంచోడు అయితే దేవుడు ఏమైనట్టు? చెడ్డోడైనట్టు. మంచోడే అయిన దేవుడు ఏం చెబుతున్నాడు? నువ్వు చెడ్డోడివి, నువ్వు చెడ్డదానివి అని చెబుతున్నాడు. అప్పుడు మనం నమ్మాలి, అవును నా లోపల ఈ తప్పులు ఉన్నాయని. లేదు నేనేం చేయలేదంటే రాలిపోతావు. కాబట్టి చూడండి అక్కడ రాస్తున్నాడు, రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయము 9 నుంచి 10 వచనాలు ఏంటంటే, మన నోటితో యేసు ప్రభువును ఒప్పుకోవాలి. ఏమని ఒప్పుకోవాలి? రక్షణ కలుగునట్లు. చెప్పండి. రోమిలికి రాసిన పత్రిక 10:9 చదవండి. అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడుదువు. ఆమేన్. నీ నోటితో ఒప్పుకొని నీ హృదయంలో విశ్వసించాలి. కొంతమంది నోటితో ఒప్పుకుంటారు, హృదయం మొత్తం సాతానికి ఇస్తారు. కానీ హృదయంలో ఎవరిని పెట్టుకోవాలి? యేసు ప్రభువారే నీతిమంతుడు. యేసు ప్రభువారు నా పాపముల కోసం చచ్చిపోయి తిరిగి లేచాడు. కాబట్టి యేసయ్యా నా పాపములను క్షమించయ్యా, నీవే నా రక్షకుడు అని నేను నమ్ముతున్నానయ్యా అని నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసించాలి. హృదయంలో ఏం చేయాలంట? విశ్వాసం ఉంచాలి. హృదయంలో పెట్టుకొని నీవే నా రక్షకుడివి, నీవే నా పాపాల నుంచి, నా లోపాల నుంచి, నా బలహీనతల నుంచి, నా బలత్కారం నుండి, నా యొక్క దరిద్రమైన గుణాలు దుర్గుణాలు అన్నిటిలో నుంచి విడిపించగలిగిన సమర్థుడు అని హృదయంలో విశ్వసించినప్పుడు అప్పుడు మనం రక్షణ పొందుతాం. అప్పుడు మనల్ని ఏం చేస్తాడు? దేవుడు రక్షణ పొందుతాడు. అమ్మా అయ్యా ఆమె జోలి పోగాకు సాతానా, ఓ మరణమా, ఓ యొక్క పాతాళమా, ఓ యొక్క అగ్నిగుండమా, నరకమా, నీవు ఆమె జోలిపోవద్దు. ఆమె తన పాపాలన్నీ ఒప్పుకొని నన్ను రక్షకుడిగా స్వీకరించింది. కాబట్టి నా కోపం కూడా నేను తీసేసుకున్నా ఆమె మీద. ఆమెను కొన్ని రోజులు చంపేద్దాం అనుకున్నా, ఆయన్ని కొన్ని రోజులు చంపేద్దాం అనుకుంటున్నా, ఆ పాపని వీళ్ళని చంపేద్దాం అనుకున్నా. కానీ నా కోపం కూడా పొయ్యేటట్లు ప్రార్థన చేసింది, పాపాలు ఒప్పుకుంది. కాబట్టి ఇక ఆమెకి చిరకాలం అంటే 70, 80, 90 నేను ఎన్ని సంవత్సరాలు అయితే ఆమె ఆయుష్ రాసినో అన్ని సంవత్సరాలు భూమి మీద అతడు బ్రతుకునుగాక, ఆమెను ముట్టకుండా ఉండేదవగాక. దీనిని రక్షణ ప్రణాళిక అంటారు. దీన్ని ఏమంటారు? రక్షణ ప్రణాళిక. ఇప్పుడు బాప్టిజం తీసుకున్న తర్వాత ఇక మనం బ్రతికే బతికంతా మనల్ని కాపాడుతూనే ఉంటాడు. మనకి తెగుళ్ళు, మన మీదకి కరోనాలు, మన మీదకి అగ్నిబాణాలు, మన మీదకి రోగాలు, వ్యాధులు సాతాను పంపిస్తూ ఉంటుంటే ఈయన రక్షకుడుగా మన పక్క నుండి వాటన్నిటి నుంచి మనల్ని తప్పిస్తూ మనల్ని కాపాడుతూ ఉంటాడు. దానిని ఏమంటారంటే రక్షణ ప్రణాళిక అంటారు. ఇంకొక మాట చదువుకుని ముగించుకుందాం. యోహాను సువార్త 10:27. యోహాను సువార్త 10:27
యోహాను సువార్త 10:27లో ఏమని రాయబడిందంటే, యోహాను సువార్త 10:27 చూద్దాం. అక్కడ రాయబడిన మాట నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. ఆమెన్. ఈ రక్షణ పొందిన తర్వాత ఆయన స్వరమును వినాలి, ఆయన చెప్పిన మార్గాల్లో నడవాలి, ఆయన్ని వెంబడించాలి. ఆయన ఇంకే ఎలికి చూడకూడదు. మళ్ళీ లోకం వైపు కానీ, పాత వాటి వైపు కానీ, పాత సాంప్రదాయాల వైపు కానీ, లోక సంబంధమైన కట్టడలు వాటి వైపు మనం మళ్ళీ పరుగులు తీయకూడదు. ఆయన స్వరం రోజు వింటూ ఉండాలి. ఆ తర్వాత ఇంకా రాశాడు, నా గొర్రెలు నా స్వరమును వినును, నేను వాటిని ఎరుగుదును. నువ్వు ఎలా అయితే దేవుణ్ణి ఎరిగావో నిన్ను కూడా ఆయన ఎరుగుతాడు. తర్వాత మనం ఏం చేయాలంట, అవి నన్ను వెంబడించును. దేవుడినైనా నన్ను రోజు వెంబడించాలి. దేవుడైన ఆయన్ని మనం ఏం చేయాలంట, రోజు ఆయన్ని వెంబడించాలి. ఆయన మార్గంలో నడుస్తూ, ఆయన పాటలు పాడుకుంటూ, ఆయన వాక్యం చదువుకుంటూ, ఆయనకు ఉపవాసాలు చేసుకుంటూ, ఆయనకి ప్రార్థన చేసుకుంటూ, ఆయన చెప్పిన నీతి మార్గంలో తప్పులను, పాపాలను, దోషాలను కడుక్కుంటూ, శుద్ధి చేసుకుంటూ, శుభ్రపరచుకుంటూ, సంపూర్ణత చెందుకుంటూ, పరిశుద్ధాత్మ వరాలతో, అన్య భాషలతో మండుతూ, ప్రకాశిస్తూ మనం ఆయన్ని వెంబడించాలి. చివరి మాట 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:17 ఎప్పుడైతే మనం ఆయన్ని వెంబడిస్తామో అప్పుడు ఆయన మనల్ని నూతన సృష్టిగా మార్చునుగాక. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:17లో ఆ మాట రాయబడింది. చదువుదాం. కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో క్రొత్తవాయను. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములుగా. ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి. ఏమైపోతాడంట? నూతన సృష్టి. దయ్యాలు చెడు కళలు రావు, చెడు ఆలోచనలు రావు, చెడు తలంపులు రావు, చెడు ఊహలు రావు, చెడు బుద్ధి ఉండదు. హృదయం అంతా దరిద్రం ఉండకుండా, హృదయం అంతా పరిశుద్ధత, హృదయం అంతా తేటగా నవ్వు, ముఖము నిండా నవ్వు, స్వచ్ఛమైన ఆరోగ్యము, ఆనందము, శాంతి, సమాధానం. హృదయంలో ఉన్న పాపమంతా, ముళ్ళు కంచె అంతా బయటికి పోయినాక హృదయం అంతా సంతోషంతో నిండిపోతుంది. అప్పుడు మన ముఖము నూతన సృష్టిగా మారిపోను గాక. మన బుద్ధులు, మన ఆలోచనలు, మన గుణాలు, మన స్వభావాలు అన్ని మారిపోయినప్పుడు ప్రజలు మనల్ని చూసి, అయ్యా ఒకప్పుడు తాగుబోతు, ఒకప్పుడు తిరుగుబోతు, ఒకప్పుడు తిట్టుబోతు, ఒకప్పుడు ముచ్చట్లు, ఒకప్పుడు మూలుగులు, ఒకప్పుడు బూతులు, ఒకప్పుడు ఇవన్నీ చేసే వాళ్ళు మారిపోయారండి, చాలా పరిశుద్ధంగా ఉంటున్నారు, ఆమె చర్చికి పోతుంది, ఆయన చర్చికి పోతున్నాడు, ఆయన యేసుప్రభు వారిలాగా మారిపోయాడు అని చెప్పి మనల్ని క్రొత్తగా చూసేదరగాక. మన పాత జీవితం అంతా కొట్టివేయబడి మనం క్రొత్తగా మారిపోదాం గాక. దీనిని ఏమంటారంటే దేవుని యొక్క రక్షణ ప్రణాళిక. ఈ రక్షణ ప్రణాళికలు మనం పొందుకొని అన్ని రకాలుగా మనము వర్ధిల్లెదము గాక. ఆ రక్షణ ప్రణాళికలోనికి మనం వచ్చి ఆత్మ సంబంధమైన బండలుగా, దేవునికి బిడ్డలుగా మార్చబడి దేవుని కృపకు వారసులో అగుదుము గాక. దేవుడి ఈ మాటలను దీవించి స్థిరపరచును గాక.